సనాతన ధర్మానికి భంగం కలిగితే బయటకి వచ్చి పోరాటం చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో మాట్లాడిన ఆయన సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే ప్రాణత్యాగం కూడా చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భిన్నత్వంలో ఏకత్వం చూపించేదే సనాతన ధర్మమని అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అపచారం జరిగితే చూస్తూ ఊరుకుంటానా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇలా బయటకి వచ్చి మాట్లాడాల్సిన రోజు వస్తుందనుకోలేదని వ్యాఖ్యానించారు. తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో మాట్లాడిన ఆయన ఈ రోజు నాకు అన్యాయం జరిగిందని నేను రాలేదు. ధర్మానికి అవమానం జరిగింది. అన్ని ధర్మాలను గౌరవించే సనాతన ధర్మంపై దాడులు చేస్తుంటే వచ్చానని చెప్పారు. తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేసే పరిస్థితిని వైసీపీ తీసుకొచ్చిందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇదే విషయాన్ని తాను తిరుపతి వారాహి సభలో చెప్పానని గుర్తు చేశారు. సరిదిద్దుకోవాలని చెప్పినా వైసీపీ వారు వినలేదన్నారు. ఇస్లాం సమాజం అల్లా అంటే ఆగిపోతారు, కానీ మనం మాత్రం గోవిందా అంటే ఆగరు. మన దౌర్భాగ్యం మన ధర్మానికి గౌరవం ఇవ్వకపోవడం, మీరు గౌరవించడం నేర్చుకోండంటూ హితవు పలికారు. ఈ రోజు నేను ఉప ముఖ్యమంత్రిగానో జనసేన పార్టీ అధ్యక్షుడిగా మీ ముందుకు రాలేదు. నేను సగటు హిందువుగా, సనాతన ధర్మం పాటించే వ్యక్తిగా, భారతీయుడిగా మీ ముందుకు వచ్చాను. నేను హిందూ మతాన్ని అనుసరిస్తాను. నేను ఇస్లాం, క్రిస్టియానిటీ, సిక్, ఇతర అన్ని మతాలను గౌరవిస్తాను. భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం, ఇతర మతాలను గౌరవించింది సనాతన ధర్మం. నా సనాతన ధర్మానికి భంగం కలిగితే నేను బయటకి వస్తాను, పోరాడుతాను, అవసరమైతే ప్రాణత్యాగం చేస్తాను. నా ఉప ముఖ్యమంత్రి పదవి పోయినా సరే నేను బాధపడను. ధర్మాన్ని రక్షించడం కోసం ఎంత దూరం అయినా వెడతానని పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. ఈ రోజు తిరుపతి స్వామివారి సన్నిధి నుండి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పిలుపునిస్తున్నాను. దేశమంతా ఒకటే గళం వినిపించాలి. జాతి మాట భేదం లేకుండా మాట్లాడాలి. వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తున్నాను. మేము మా ఎన్డీఏ కూటమి నాయకుల మీటింగ్లో తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై మాట్లాడాం. ఏ రోజు వైఎస్ జగన్ కల్తీ చేశాడు అని మేము చెప్పలేదు. అయినా సరే వారు గుమ్మడికాయ దొంగలాగా భుజాలు తడుముకుంటున్నాడు. మేము తిరుపతి లడ్డూ వైసీపీ కల్తీ చేసిందని అనలేదు. వారు ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డులో తప్పులు జరిగాయంటున్నా. విచారణకు సహకరిస్తా అని చెప్పకుండా విమర్శలు చేస్తున్నారు. ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని పవన్ కళ్యాణ్ నిలదీశారు. తిరుమలలో ఈవోగా శ్యామలారావు బాధ్యతలు తీసుకున్నాక ఎప్పుడూ కల్తీ జరగలేదు అని చెప్తే అసలు కల్తీనే జరగలేదని వైసీపీ మాట్లాడుతోందని దుయ్యబట్టారు. ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించి మోసగించాలని చూస్తారని పవన్ ప్రశ్నించారు. గత టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఎక్కడికి వెళ్లారు? ఎందుకు కనిపించడం లేదు? ఇక్కడ మాయం అయ్యారు. ఎందుకు బయటకు వచ్చి మాట్లాడటం లేదు? 2005 సమయంలో కూడా ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. అన్ని బయటకు తీస్తాం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీకి 11 సీట్లు వచ్చినా బుద్ధి రాలేదు. ఈసారి ఎన్నికలు పెట్టమనండి, ఒకే సీటుకు పరిమితం చేస్తా. సనాతన ధర్మం పాటించేవారి పట్ల చట్టాలు నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి. సనాతన ధర్మాన్ని దూషణ చేసేవారికి కోర్టులు రక్షణ కల్పిస్తున్నాయి. అయినవాళ్లకు ఆకులు, కాని వాళ్లకు కంచాలు అన్నట్లు ఉందని పవన్ కామెంట్స్ చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుపతిలో వారాహి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం వాడివేడిగా సాగింది. యావత్ దేశం శ్రీరాముడిని పూజిస్తుందని అన్నారు. కాని శ్రీరాముడిని పాదరక్షలతో కొట్టి ఊరేగిస్తుంటే మనం చూస్తూ ఊరుకుందామా, గదుల్లో కూర్చుని ఏడుద్దామా అని ప్రశ్నించారు. రామతీర్థంలో రాముడి తలనరికేస్తే ఏం చేశాం? లోపలే తిట్టుకున్నాం. ఎందుకంటే మన మాటలు ఎవరన్నా వింటే మనల్ని మతోన్మాదులు అనుకుంటారని భయమంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. రాముడు ఉత్తరాది దేవుడు, ఆర్యుడు అనే తప్పుడు సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తుంటారు. మనం భయంతో మాట్లాడడం. ఈ దేశ మూల సంస్కృతికి వెన్నెముక శ్రీరాముడు. రాముడు ఉత్తరాది దేవుడా? మనందరి దేవుడు కాదా? రాముడు ఏ ఛాయలో ఉంటాడు? నీలమేఘ ఛాయలో ఉంటాడు. కృష్ణుడు నీలమేఘ ఛాయలో ఉంటాడు. కాళికాదేవి నల్లని రంగులో ఉంటుందని పవన్ వివరించారు. సనాతన ధర్మానికి వర్ణ వివక్ష లేదు. ఇవన్నీ మెకాలే తీసుకువచ్చిన రంగులు. కుహనా లౌకికవాదులకు ఒకటే చెబుతున్నా, మీ సిద్ధాంతాలను మాపై రుద్దకండి. అయోధ్య రామజన్మభూమిలో శ్రీరాముడి ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుంటే దేశ ప్రతిపక్ష నేత నాచ్గానా కార్యక్రమమని అవమానించారు. దీనిని ఏ హిందువు కూడా ప్రశ్నించరా? మన రాముడిపై వాళ్లు జోకులు వేస్తుంటే చూస్తూ కూర్చోవాలా? రామాయణం కల్పవృక్షమంటే కాదు, అది విషవృక్షన్నారు. మరి మాకు కోపాలు రావాంటూ పవన్ ఆవేశపూరితంగా ప్రసంగించారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.